ఈరోజు 11:30 ఆ టైంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనతో ఇంకా ప్రభుత్వం కూడా డిఫెన్స్లోకి పడిపోయింది. పాపం తుఫాను వచ్చి ఒక 4-5 రోజులు రాష్ట్రాన్ని తుఫాను అతలాకుతలం చేస్తే ఆర్టీజీఎస్ పెట్టి అన్ని రకాల సాంకేతికత వాడుకొని ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడి ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ని ప్రభుత్వం క్లెయిమ్ చేసుకునే సందర్భం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము తుఫాను ఎదుర్కొన్నాం, తుఫాను నుంచి రాష్ట్రాన్ని రక్షించాం, విపత్తు నుంచి రక్షించామని క్లెయిమ్ చేసుకునే సందర్భం. అది అనూహ్యంగా ఆ పాజిటివ్ ఫ్లేవర్ నుంచి, ఆ క్లెయిమ్స్ నుంచి ఇప్పుడు నెగిటివ్ వచ్చేసింది. ఎక్కడ ఇంకా ఈ దేవాలయాలకు సంబంధించి మంచి రోజులు వచ్చినా, దేవాలయాలకు సంబంధించి భక్తులు వెళ్తే ఇంకా ప్రభుత్వం కాపాడలేదు అంటే అది ప్రైవేట్ ఆలయం అవనే ఏదైనా ప్రభుత్వానికి అంతిమంగా అక్కడ బాధ్యత వహించాల్సిందైతే ప్రభుత్వమే. అంతిమంగా దానికి చెడ్డ పేరు మొయ్యాల్సిందైతే ప్రభుత్వమే. విపక్షాలు కానీ, రాజకీయ పక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఊరుకో ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తాయి ఖచ్చితంగా.